చేస్తా ఉండావు? కునుకు పట్టడం లేదా ఏమి నీకే? చెయ్యి వానకి బయటకు వచ్చింది, చూసుకొని వస్తాను, నువ్వు పడుకో. ఓ అదా, వెలుగు వచ్చినాక చూసుకోవచ్చు కదా. ఎవరు చూడకముందే సరదాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. పడుకో. ఈ గొడవ ఏంటి సార్? ఆగండి. నీ సంగతేంద్ర? ఏంటి సార్ ఇదంతా? అసలు ఆయన ఇంకా ఎక్కడున్నాడ్రా? పెద్ద సత్య హరిశ్చంద్రులా మాట్లాడుతున్నావు. మేం పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీసు మొత్తం మమ్మల్ని పట్టించుకున్నారా? అందుకే అన్ని ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జ్ గా నేను తెచ్చుకుంది. నువ్వు చెప్పే బుర్రకథలంటానికి కాదు, పెండింగ్ లో ఉన్న మా ఎన్ఓసీలు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి. సార్, మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు. అసలు ముందు మీరు రామారావు గారిని వాడు వీడు అనకండి సార్, నేను ఒప్పుకోను. ఒప్పుకోపోతే ఊరేసుకోరా. అయినా నువ్వేంట్రా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూరా ఆడేపు తిరుగుతున్నావు? అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు, ఎవడైనా సరే నిజాయితీ మాత్రం పుచ్చుకుంటారనమాట. ఇవన్నీ కాదురా, ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో, నిన్ను ఆఫీసుని మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మంది మార్పులంతో వచ్చా. సార్ ఏంటి సార్ ఇదంతా? రే ఆడ మీద పెట్రోల్ పోయండి. ఇప్పుడు అవుతారా పనులు? ఈ ఎడంకన్ను కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను రా, ఏదో జరగబోతుంది. మీరు ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం. ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం, చెరువులు పూడి చేస్తాం, అడ్డంగా భూములు కొట్టేస్తామని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే అవుట్ అవుట్. రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను, బట్ సమ్మరీ మీ ద్వారా విందామనుకుంటున్నాను. అఫ్ కోర్స్ యువరానో, మేము రామారావుకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్, అతను పెట్టే ఖర్చులు, ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం. ఇన్ సింపుల్ వర్డ్స్,
Mr. Ramarao is highly controversial in his deeds, but very calculative in his moves. మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తాను. నేను కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుతోత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది. మన ప్రభుత్వం చేసిన 3200 ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబు. హరికి హైతో గారు సార్, యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు, ఫెలిసిటేట్ హిమ్ ప్లీజ్. బీచ్ రంగంలో రాసిన మంచి ఉపయోగించాను. సార్ ఏమైంది? వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్. అందరూ బార్కెట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది రూల్ ప్రకారం ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయి. రామారావు సార్. లోపలికి తీసుకెళ్ళండి. డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా? విప్లవం చేస్తాను అనుకుంటున్నావా? అవును, విప్లవమే. దున్నే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేపట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టింది తిని మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయిందేదో అయిపోయింది. అందరూ బయటకు వెళ్ళండి. వెళ్ళండి. చూడండి, ఇది మనం ఊహించిన దానికంటే పెద్ద గందరగోళం అయ్యేలా ఉంది. వీళ్ళని మన వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వెంటనే ఎమ్మెల్యే గారికి ఇచ్చేద్దాం. పదండి. చూడు రామారావు, చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది. చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని పైనుంచి నాకు ఆర్డర్స్ వచ్చాయి. మీ నెత్తి మీద కట్టు, నా ఒంటి మీద దెబ్బలు, ఇంకా చేయి దాటకపోవటం ఏంటి సార్? మొత్తాన్ని లోపల నుంచి మన పని చేసుకోవటమే. రైతులా సార్ వీళ్ళు? రౌడీలు. ఆయన నువ్వేంట్రా? సమస్య ఇంకా పెద్ద చేసేలా ఉన్నావు. వదులు. ఈ గొడవ ఇంకా పెద్దది. నేషనల్ ప్రెస్కి ఎక్కితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి. అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమని. ఈ ప్రాజెక్ట్ లో మా హైకమాండ్ కి ఇండైరెక్ట్ గా షేర్ ఉందయ్యా. ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు. సార్, లాస్ట్ మినిట్ లో ఇంత హంగామా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు. రామారావు, మనం కొన్నది ఎకరం 7 నుంచి 8 వేలకి. కానీ ఎంఓయూలో ఎకరాకి 40,000 డిక్లేర్ చేశాం. అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు 20%, మన గవర్నమెంట్ కి 30% షేర్ వస్తుంది. అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్అఫీషియల్ గా డబ్బిచ్చి రైతులను ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఇంటికెళ్ళు, రైతులతో మేం మాట్లాడతాం. నువ్వుంటే కోపాలు ఇంకా పెరుగుతాయి. నువ్వు వెళ్ళు రామారావు. ఆ రోజు అర్ధాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి 20,000కు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు. కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది. ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి రామారావే తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు. అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన 7 కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు. రామారావు గారు,
జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యువర్ ఆనర్. నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా 10 వంతులు ఎక్కువ పెట్టుంటారు వీళ్ళు మీ ముందు. అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు. అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేం లేదు యువర్ ఆనర్. అభియోగం మోపబడ్డ 17 కేసులలో 3 కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది. అన్ని కేసుల పూర్వాపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది. ఆన్ ఎ పర్సనల్ నోట్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు 100కి 100 పాళ్లు గుర్తుపెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది. అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది. కోర్టు నుంచి తప్పించుకోగలమేమో కానీ నా నుంచి తప్పించుకోలేవు. ఎంత తోత ఆ నవ్వుకు అర్థమైందిరా. మీకెంత జరిగినా మర్చిపోతూనే ఉంటారే. అతని నవ్వుకి 4 అర్థాలు ఉంటాయి, చేసే పనికి 10 అర్థాలు ఉంటాయి. ఒక చాణుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్లలో ఊహించుకోండి, అతనే రామారావు. His soul so brave and pure. Does he obey? Does he violate? What shall never know? Dodging the duties don't go well with him. King of the crowd, leader of the pack. Gunshots of fire and the country's his mother. And now like in the tricks the crowd, but the rich are free from it all. For him it is equality, his nation above it all. He's not just a rebel, son of the land, playing with fire. Who is this slick? Dodging the duties don't go well with him. He is king of the crowd. The leader of the pack. ఇదేంటి మాయా, మీ సామాన్లు తక్కువగా ఉన్నట్టున్నాయి? అంటే 2-3 రోజులకే కదా అని. అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు. అక్కడికొచ్చి 2 రోజులుండి వెళ్ళిపోతాం. ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో. మీరు ఎక్కడికి వెళ్తలేదు మాయా, అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది. నాతో మాట్లాడమని చెప్పాను, మీరు మాతో వస్తున్నారు. మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తువులు అయిపోతున్నారు.
ఇకపై మనందరం కలిసే ఉండిపోతున్నాం. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు. మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాళ్ళం. రే బుడ్డడా, మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం పద. ఇప్పుడే వస్తాం అల్లుడు గారు. పద పద. ఏమ్మా ప్యాకింగ్ గొడవల్లో ఉన్నారా? రండి సార్, రండి కూర్చోండి. మీకు కాఫీ తీసుకొస్తాను. అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా. మీ ఆయన ఇచ్చే ట్విస్టుల కన్నా అదే బెటర్. నువ్వు కాఫీ తీసుకొని రా విషయం లేకుండా. రండి సార్ కూర్చోండి. రామారావు, నాకు డౌట్ ఉండేది, లేటుగా కన్ఫర్మ్ అయింది. అయితే నిజంగానే ఆ గందరగోళం, గొడవ, కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా? సార్, లోపల ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరొకటి. ఎలా పెడతారో చూస్తాం. నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషంలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు. రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్? మన ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం. అదే నష్టపరిహారం అయితే లక్షలు లక్షలు ఇస్తాం. అందుకు పని చేయడానికి లంచం తీసుకునే వాళ్ళని చూశాను, పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను. కానీ జనం పనిచేసి రిస్క్ తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామారావు. సారీ, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. లేదమ్మా, రైట్ టైంలో వచ్చావు. ఈ ఆయన మెరుపు లాంటి వాడు, శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం. సొంత ఊరికి వెళ్ళాక కూడా అతన్ని అలాగే మెరవనివ్వండి. మీ ఆయనకి ఇడియోపతిక్ ఇన్సోమ్నియా, అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్ర పట్టదు. అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు. అతను మెలుగుగా ఉండడం జనానికి చాలా అవసరం. ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను, సారీ. ఐఎమ్ గోయింగ్ టు మిస్ ఏ రెవల్యూషనరీ ఆఫీసర్. రామ్మా. బాగున్నారా అత్తయ్య? బాగున్నారా మావయ్య గారు? ఇరుగు దిష్టి, ఏం దొప్పించు మహాలక్ష్మి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలా. అనంతం ఇది ముక్కలే దిష్టి అంతా పోవాలా. రామ్మ లోపలికి. రామారావు, పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సావాసగాళం. అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాదరావు, మీ ఓడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా? గమనం ఉండవయ్యా, ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టబాకు. వాడికి ఆనంద్ ఎట్లున్నావు? గురుగారు తాగండి, హ్యాపీగా కూర్చొని. నువ్వు తాగుతావా? సర్లే,
అబ్బోడు పండగ అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు. అందరికి తెలిసేట్టు నీ పేపర్లో రాయి. ఇంకో విషయం, కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరుటిలానే బంతి భోజనం పెడతా అన్నాం. ఎన్ని తెగుతున్నాయి? రే అనంత్, దుడ్డికి నీకు అంత లంకే ఉండదబ్బా. మటన్ కొట్టు సీనా అని పిలిస్తే సలపాగా నరికేటోడే. ఇప్పుడేమి తొందరైనదా? నాకి 3 తలలు అలాకాగా నరికినానా లేదా? ఏంటమ్మా బాగున్నావా? బాగున్నానండి. చాలరాపా, ఆ చేత్తో ప్రసాదం తీసుకొని రెండో చేయి చెప్తా ఉన్నావు. ఇచ్చే ఈ పెద్ద ఆయన ఎవరో బయటూరి మనుషులా ఉన్నాడు. ప్రశాంత్ బాబు. రే అనంతు, మన వియ్యంకులు పెద్దమ్మ ఇంకా ఇంటికాడిని అరువులు చేస్తా ఉండారేమో, పోయి తొలగరా పో. వంటోళ్ళకి దుడ్లు ఇచ్చేసి ఉరగలడతా పెద్ద ఏందిరా ఎప్పుడు డబ్బు డబ్బు. ఇది ఇంకా మారలేదు. పోయొచ్చా? ఏం రోయ్ పెట్టి చేస్తా ఉండారు? సిఐసార్ సంగతి మరుచావా? ఆయన ఇగ్గానే తెలిస్తే కాల్చి పడేస్తాడు. సార్ మేముగా ఈ తూరు వచ్చే కయ్యలేదు సార్. మీరు గాని బలమంతం పెట్టినారో ఆ మీట పెద్ద తంపు అవుతుంది. ఏంద్రో మొడుచుకొని మాట్లాడుతున్నావు? పోలీసులు పళ్ళులోని కొడతాడారేంది? అక్కడ ఏం జరుగుతుంటాది? వస్తారా రారా? ఏందిరా శుభు? ఎలా సార్ ఏమైనాది? ఎందుకు కొడతా ఉంటారు? నీకేంద్రా చెప్పేది? నువ్వు పెద్ద పొడికివా? పో పో. నాకు చెప్పండి, నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని, ఈ మండలం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓని. అభి నువ్వు చెప్పు, మిమ్మల్ని యాదానికి కొడుతున్నారు పోలీసులు? ఇదేం కొత్త కాదనా? ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని 4 ఐదుగురు గుంజుకుని పోయి యాటకు పంపుతారు, వంట చేపిస్తారు. మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుముతారన్నా. ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి? చూడండి, వీళ్ళు యాడికి రారు. మీరు పోండి, లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పదండ్రా వెళ్ళి సేక్ చేద్దాం. జాగ్రత్త, వెళ్ళండి. ಕಬೀರ್ ಪೋರ್ಟ್ ಏಜೆಂಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಗೆ ಸರ್. అంటే పోర్ట్ నువ్వు ఆపరా స్వామి, పొదుగుకలు చెప్పిందే చెప్పగాక. అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు. అవేమైనా అగ్గిపుల్లే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి? 450 టన్నుల మాలు, పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగకను దాచిపెట్టడం అంత తేలికేం కాదు. నువ్వు ఉండరా స్వామి, పెద్ద మనిషి మాట్లాడలా. పోయి నీ బాసుకు చెప్పు, మాల్ కనిపెట్టి కబురు పెడతాను. ಹೋಗು. ಆಯ್ತು ಸರ್. ఇప్పుడు చెప్పు సార్. ఆ కుర్రాళ్ళని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్. నువ్వే చేస్తా ఉండవు? ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా? ఎట్లుండదు నీ ప్రాక్టీస్? ఏదో మట్టసంగా పోతా ఉండదునా, అగ్గువగా వైద్యం అందిస్తా ఉండాను. అదొక సాటిస్ఫాక్షన్. సరేనా, నీతో ఏదైనా పని పడితే టైం చూసుకొని వస్తాను. ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా అంది? నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు. బ్రతకండి రా వాడిని, పట్టుకురండి. మనం పట్టుకొచ్చే పని లేదు సార్, ఆయన్నే వస్తున్నాడు. ఎడా అతనే సారు. ఎవడురా స్వామి నువ్వు? అడ్డ పంచ కట్టుకుని ఆంతరం చూస్తున్నావా ఏంది? మా వాళ్ళు 4 దొంగనాయాలు లాకెళ్ళబోతే అడ్డం తగిలేవంట. క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే, తెలుసా నీకు? తెలుసు. నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ, అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ. ఏందిరా స్వామి నువ్వు మాట్లాడేదా? ఇక్కడి నుంచి వచ్చావు నీ మాటలు చెప్పించుకోవడానికి రాలే ఇడకి. నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్నట్టుగా. ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా? నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీసులో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో, పోలీసులతో పెట్టుకోగాక. చూడు, నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా, రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్లో మాత్రమే కూర్చునే రకం కాదు. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. బై ద వే, ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, విచ్ ఇస్ ఎ క్రైమ్. క్రైమ్ మీ పోలీసు వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ will have to appear and explain your stand in my office if you extend this issue any further. సార్ సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్? అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే? ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చేసే పవర్స్ ఉంటాయా ఏమి సార్? నాకు మాత్రం ఏం తెలుసురా స్వామి, వాడు చెప్పిన స్టైలు పోసు చూస్తుంటే ఆ పవర్స్ ఏదో ఉన్నట్టే ఉంది. ఓ
ఒరేయ్, ఈ ఏటికి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశాడు. ఈ టూర్ రికార్డింగ్ డాన్స్ కి మనోళ్ళు తెచ్చిన ఈ పిల్ల మీ అందరి చేత సిగ్గు పుల్లాట ఆడిస్తాదే లేదండి.